రాష్ట్రంలో రహదారులు మృత్యుదారులుగా మారుతూ ప్రయాణికుల ప్రాణాల్ని కబళిస్తున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 3 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. దుర్ఘటనలకు అతివేగమే కారణమని తెలుస్తోంది. మంగళగిరి, రేణిగుంటలో బస్సు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదాలు తప్పాయి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 2 ప్రయాణికులు మృతి చెందారు. ఘటనలో మరో 10 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు ప్రకాశం జిల్లా గన్నవరానికి చెందిన మరియమ్మ, వెలిగండ్ల మండలం కంగనంపాడుకు చెందిన డేవిడ్గా గుర్తించారు. ప్రమాద సమయంలో బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కారు అతివేగంతో ఆటోను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. 3కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జు అయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెదాల చెరువు వద్ద బెంగళూరు నుంచి అమలాపురం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి విజయవాడ వెళుతున్న ఎక్స్ప్రెస్ బస్సు కారును తప్పించబోయి డివైడర్ను ఢీకొట్టడంతో 6 ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని సమీపంలోని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు. బస్సు 2 అడుగులు ముందుకు వెళ్లుంటే పక్కనున్న కాలువలో పడిపోయే ప్రమాదముందని చెప్పారు.